ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ పవిత్రతా శక్తి కలవారిని. పవిత్రతా శక్తితో సర్వశక్తివంతుడిగా అయ్యి నేను ఆత్మ నా ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకుంటాను. నేను శీతల స్వరూపాన్ని. ఈ క్షణం నా అదృష్టాన్ని తయారు చేసే పరమాత్మ, నా ప్రియమైన తండ్రి వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళీ డేట్ 7/7/2024. ఈరోజు బాబా ఇచ్చే హెడ్డింగ్, ఇది అవ్యక్త బాప్దాదా మురళి 11/11/2000 మురళి మనం రివైజ్ చేస్తున్నాము. మురళి యొక్క హెడ్డింగ్, సంపూర్ణత యొక్క సమీపత ద్వారా ప్రత్యక్షత యొక్క శ్రేష్ట సమయాన్ని సమీపంగా తీసుకురండి. సో మనం బాబాని క్వశ్చన్ అడుగుతాం, బాబా ఇంకెన్ని రోజులు ప్రపంచం ఇలాగే పాతగా ఉంటుంది, ఇంకెప్పుడు కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది అని. సో దానికి బాబా ఈరోజు ఆన్సర్ చెప్పారు, మీరు శ్రేష్ట సమయాన్ని సమీపంగా తీసుకురాగలరు. అది ఎప్పుడు పాసిబుల్? సంపూర్ణత యొక్క సమీపత ద్వారా. సంపూర్ణంగా తయారవ్వాలంటే ఏం చేయాలి? మరి ఈరోజు బాప్దాదా ఎవరిని చూస్తున్నారు? హోలియెస్ట్ సోల్స్, హైయెస్ట్ సోల్స్, లక్కీయెస్ట్ సోల్స్, స్వీటెస్ట్ సోల్స్. పవిత్రమైన, ఉన్నతమైన, అదృష్టవంతమైన, మధురమైన ఆత్మని చూస్తున్నారు. సో ఒక్క క్షణం మనకి మనం, ఐ యామ్ అ హోలీ సోల్, ఐ యామ్ అ లక్కీ సోల్, ఐ యామ్ అ ప్యూర్ సోల్, ఐ యామ్ అ స్వీట్ సోల్. ఈ విధంగా అనుభవం చేసుకుందాం. మరి మొత్తం విశ్వంలో ఎప్పటికీ అందరికంటే హోలియెస్ట్, హైయెస్ట్ ఆత్మలు మీరే. హోలియెస్ట్ మీరే, హైయెస్ట్ ఆత్మలు మీరే. సో మీరే ప్రకృతి జీతులుగా కూడా అయ్యారు. ప్రకృతిని కూడా సతో ప్రధానంగా తయారు చేస్తారు. మీలోని పవిత్రత శక్తి ద్వారా ప్రకృతితో కూడిన ఈ శరీరాన్ని కూడా మీరు సతో ప్రధానంగా, పవిత్రంగా తయారు చేస్తారు. మరి మీ అంత హైయెస్ట్ ఇంకెవరైనా ఉంటారా? మరి ఇంతగా పరదా లోపల ఉండటం మీకు మంచిగా అనిపిస్తుందా? అంటే పరమాత్మకి తెలుసు మనం హోలియెస్ట్ ఆత్మలమని, కాకపోతే ప్రపంచానికి తెలియదు. మరి పరదా లోపల ఉండడం మీకు మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుందా? మంచిగా అయితే అనిపించటం లేదు కదా! మరి నేను ఆత్మ సదా హోలియెస్ట్, హైయెస్ట్, లక్కీయెస్ట్ అనేది, ఫార్చ్యునేట్ అనేది అనుభవం చేసుకుంటున్నామా అనేది చెక్ చేసుకోవాలి. పవిత్రతా శక్తి ద్వారా మీకు సర్వ ప్రాప్తులు అనుభవం అవుతాయి. ఆత్మలైన మీరందరూ ప్రకృతితో తయారైన ఈ శరీరాన్ని కూడా ఎంతో పవిత్రంగా చేస్తారు. మీ పవిత్రతా శక్తి విశ్వంలోకి జడం, చైతన్యం అన్నిటికీ పవిత్రంగా చేస్తుంది. చైతన్యమైన ఆత్మను పవిత్రంగా చేస్తుంది. జడమైన కళ్ళకు కనిపించే ఈ శరీరం కానీ, ఈ ప్రపంచం కానీ దాన్ని కూడా పవిత్రంగా చేస్తుంది. మరియు
ప్రకృతి యొక్క సాధనాలు కూడా సతో ప్రధానంగా, పావనంగా ఉంటాయి. అందుకే విశ్వంలోని అతి ప్రియమైన ఆత్మలు, అతి పవిత్రమైన ఆత్మలు ఎవరు అంటే నేను ఆత్మ. నేను ఆ లిస్ట్‌లో ఉన్నాను అనేది అనుభవం చేసుకోవాలి. అది స్వయం భగవంతుడే మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టారు. ఉన్నతమైన తండ్రి ద్వారా ఉన్నతమైన ఆత్మలుగా మనం తయారయ్యాం. సాధారణమైన స్మృతి, వృత్తి, దృష్టి ఎలా అయిపోయింది? పవిత్రమైన స్మృతి, వృత్తి, దృష్టిగా అయిపోయింది. సోదరపు వృత్తితో ఉన్నాం. ఆత్మిక దృష్టితో ఉన్నాం. కళ్యాణ భావనతో ఉన్నాం. నేను ప్రభు పరివారానికి చెందిన వారిని అనేది సదా గుర్తుపెట్టుకుంటాను. ఈ విషయాన్నైతే మనం మర్చిపోం కదా! జ్యోతిష్యులు ఏం చేస్తారు బయట? మన భాగ్యపు రేఖ ఎలా గీసుంది అనేది చూస్తారు. కానీ స్వయం పరమాత్మ ఒక్క జన్మ కాదు, 21 జన్మలు మన భాగ్యాన్ని తయారు చేస్తారు. మనని సుఖవంతంగా చేస్తారు. మరి జీవితంలో అందరికీ కావాల్సింది 3 విషయాలు. ఏంటది? ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం. మరి ఈ 3 పరమాత్మ ఎన్ని జన్మల కోసం మనకి గ్యారంటీ ఇస్తున్నారు? 21 జన్మల కోసం. 21 బర్త్స్ సత్య త్రేతాయుగాలు ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా, సంతోషంగా ఉంటారు. మీరసలు పరమాత్మకి చెందిన వారిని, నేను పరమాత్మ పిల్లవాడిని అనడంతోనే వారి నుంచి వారసత్వంగా లభిస్తుంది. పరివారానికి చెందిన వారిని అంటే వారసత్వంగా లభిస్తుంది. తండ్రి ద్వారా ఇంతటి శ్రేష్టమైన భాగ్యం మనకు ఇప్పుడు ప్రాప్తించింది. ప్రతి అడుగులో పదమల రెట్లు సంపాదన జమ చేసుకోవచ్చు. అంటే పదమాలు సక్సెస్ అనేది జమ చేసుకోవచ్చు. కానీ మన ప్రతి అడుగులో పదమాలు జమ చేసుకోవాలంటే మన ప్రతి అడుగు దేంతో వేయాలి? స్మృతి అనే అడుగు వేస్తే ఆటోమేటిక్‌గా పరమాత్మ చెయ్యి మన చేతిలో ఉంటుంది. ప్రతి అడుగులో నేను భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. సో, నేను ఒక భాగ్య సితారాను అనేది సదా గుర్తుపెట్టుకోవాలి. నాకు కాకపోతే ఇంకెవరికి భాగ్యం లభిస్తుంది? బికాస్ నా దగ్గర కదా పరమాత్మ ఉన్నారు. మరి బాప్దాదా కూడా పిల్లల్ని చూసి సంతోషిస్తున్నారు. మరి పిల్లలు కూడా బాబాని చూసి సంతోషిస్తున్నారా? ఎవరెక్కువ సంతోషిస్తున్నారు అని బాబా అడుగుతున్నారు. బాబానా? లేక పిల్లలా? బాబాని సంతోషించారా మీరు? బాబా పిల్లల్ని చూసి సంతోషిస్తారు. మరి పిల్లలు మీరు బాబాని సంతోషిస్తున్నారా? ప్రభు మిలనాన్ని జరుపుకుంటారు. పరమాత్మ ప్రేమ, పరమాత్మ వారసత్వం, పరమాత్మ ప్రాప్తులు ఇవన్నీ మీకు ఇప్పుడే లభిస్తాయి. ఇప్పుడు కాకపోతే ఇంతటి పరమాత్మ ప్రేమ ఇంకెప్పుడు లభించదు. సో, అందుకని బాబా పిల్లల్లో ఒకే విషయాన్ని రివైజ్ చేస్తున్నారు. ఏ విషయమై ఉండొచ్చు? బాప్దాదా ఇప్పుడు ఏం రివైజ్ చేస్తున్నారంటే, శ్రేష్టమైన సమయాన్ని సమీపంగా తీసుకురండి. ఇది విశ్వాత్మల పిలుపు. ప్రపంచంలో ఇంకెంత కాలం దుఃఖం, ఇంతెంత కాలం సహించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో, ప్రపంచమంతా ఇదే పిలుస్తుంది. కానీ మీరు సమీపంగా తీసుకువచ్చేది ఎవరు? మీరేనా? మరెవరైనా? శ్రేష్టమైన సమయాన్ని ఇంకెవరు తీసుకొస్తారు? మనమే కదా! ఇటువంటి మనోహరమైన, శ్రేష్టమైన సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేది మీరే కదా! ఒకవేళ అవును అనుకుంటే చేతులెత్తండి. నేను ఆత్మ శ్రేష్టమైన సమయాన్ని సమీపంగా తీసుకొస్తాను. సో, అప్పుడు బాబా వినిపించినప్పుడు చాలా మంది చేతులెత్తారు. బాబా అన్నారు,
వెంటనే కెమెరాని వాళ్ళ వైపు తిప్పండి, టీవీని వాళ్ళ వైపు తిప్పండి, చేతులు బాగా పైకెత్తండి. పైకెత్తే వాళ్ళు బాబా ఐస్ అనే కెమెరాలో రికార్డ్ అయిపోతారు. నెక్స్ట్ క్వెషన్. సమీపంగా తీసుకురావాలని ఉంది. దాని తారీఖేమన్నా చెప్పగలరా? విశ్వంలో విశ్వ పరివర్తన తారీఖు చెప్పగలరా? బాబా అమృత వేళ విశ్వంలో తిరుగుతున్నప్పుడు అన్నిటినీ చూసి, చూసి, విని, విని దయ కలుగుతుంది. ఎన్ని హాస్పిటల్స్, ఎంత రిహాబ్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి. ఆనందంలో కూడా ఉన్నారు. కానీ ఆనందంతో పాటు అయోమయంలో కూడా ఉన్నారు. బాప్ దాదా అడుగుతున్నారు. దాత పిల్లలైన ఓ మాస్టర్ దాతల్లారా, మీ మాస్టర్ దాత తనపు పాత్రను ఎప్పుడు ఇక తీవ్రగతితో తీసుకొస్తారు? ఐ యామ్ ద మాస్టర్ ఓషన్ ఆఫ్ మర్సీ అనేది సదా గుర్తుంటుందా? హే ఆత్మల్లారా, ఇప్పుడు విశ్వంలోని ఆత్మలపై మీకు దయ కలుగుతుందా? దయ చూపించండి. ఇది జరగాల్సిందే. ఇదైతే నిశ్చితమే ఉంది. జరగవలసింది కూడా నిమిత్తంగా ఉంది. నిమిత్తమైన ఆత్మలు ఎలా ఎలా ఫిక్స్ అయి ఉంటే అలాగే జరుపుతున్నారు. ఈ విధంగా అయితే లేరు కదా! మీరు దయనైతే చూపిస్తున్నారా? సంపూర్ణత యొక్క జెండాను మీరు ఎగరవేయగలుగుతున్నారా? ప్రత్యక్షత జెండాను ఎగరవేయగలుగుతున్నారా? మీరెవరు? శివశక్తి పాండవ అవతారం. మీ దగ్గర స్వయం శివుడైన పరమాత్మ శక్తియే ఉందంటే, ఆ శక్తితో మీరు ఏది కావాలంటే అది పొందొచ్చు కదా! అహో నా భాగ్యం! నా దగ్గర పరమాత్మ శక్తి ఉంది. ఈ విధంగా మీకు మీరు సంపన్న ఆత్మలుగా భావిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. పిల్లలలో శ్రేష్టమైన భావన బాబా పెడుతున్నారు. ఆ శ్రేష్టమైన సమయాన్ని సమీపంగా తీసుకురావడానికి ఇంకెంత సమయం పడుతుంది? సో, అప్పుడు అందరూ టైం పడుతుందా అన్నారు. తక్కువలో తక్కువ 6 నెలల్లో పూర్తవుతుందా? అంటే నవంబర్ మురళిలో, నవంబర్ నుంచి 6 మంత్స్ అంటే మే మంత్ ఒస్తుంది. సో, మే, మేలో పూర్తవుతుందా? మేలో పూర్తవ్వాలంటే ఫస్ట్ మే, హిందీ వర్డ్ మే అంటే ఐ యామ్. నేను. ఆ నేనుని సమాప్తం చేయండి. సదా గుర్తుపెట్టుకోవాలి. నేను ఆత్మ జీవన ముక్త స్థితికి దగ్గరగా రావాలి. దేహాభిమానం, దేహ భ్రాంతి, దేహ ప్రపంచం, దేహ వస్తు వైభోగాలు వీటన్నిటిని చూస్తూ కూడా చూడనట్టు ఉండాలి. ఈ విధంగా 6 నెలల్లో జీవన ముక్తి ఆత్మలుగా అవ్వగలరా? బాబా! మీకేం తెలుసు? ఆ స్థితి రావాలంటే ఎంత సాక్రిఫైస్ చేయాలి? ఎంత చనిపోవాల్సొస్తుంది అని అంటారు. దీనికి బాబా ఏం చెప్తున్నారు? ఇది చాలా మధురమైన డెత్. ఈ మధురమైన డెత్ ఎలాంటిదంటే, అవసరం లేనిది మన బుద్ధిలో చంపేసేయాలి. సో, ఆటోమేటిక్‌గా జీవనముక్తి స్థితి అనేది మీకు దగ్గరగా రాగలరు. సో, ఈ విధంగా సదా బాబా స్మృతిలో లవలీనమైన లక్కీ ఆత్మలకి, సర్వ ప్రాప్తి స్వరూపాలతో అనుభవి ఆత్మలకి, స్వరాజ్య అధికారి పిల్లలకి, సదా జీవన ముక్త స్థితిలో ఉండే పిల్లలకి, హయ్యెస్ట్ ఆత్మలకి, భాగ్యవంతులకు, పవిత్రమైన ఆత్మలకి, బాప్ దాదా యొక్క పవిత్రతా స్మృతి శక్తితో దృష్టి, వృత్తి, కృతిని శ్రేష్టంగా తయారు చేసే పిల్లలకి బాప్ దాదా యాద్ ప్యార్ మరియు ప్రియ స్మృతులు ఇస్తున్నారు. ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, नमस्ते नमस्ते, ओम शांति. బాబా వరదానం. సఫలం చేసే విధి ద్వారా సఫలత యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకునే వరదాని ముత్తపవ. అంటే ఈ సంగమ యుగంలో పిల్లలైన మీకు వారసత్వం కూడా ఉంది, వరదానం కూడా ఉంది. సఫలం చేయండి, సఫలతను పొందండి.
ఒకవేళ బీజం మంచిగా ఉంటే ఫలం కూడా మంచిగా లభిస్తుంది కదా. అలాగే మన సమయాన్ని, సంకల్పాలను, సంపదను అన్నిటినీ సఫలం చేసుకోగలగాలి. స్లోగన్: పరమాత్మ అవార్డును అందుకునేందుకు వ్యర్థానికి మరియు నెగటివ్ని అవాయిడ్ చేయండి. అవార్డు తీసుకోవాలంటే అవాయిడ్ చేయాలి. ఓకే. నేను భాగ్యవంతుడను. పరమాత్మ శక్తి నా దగ్గర ఉంది. పవిత్రమైన ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను. ఈ విధంగా నాకు నేను పాజిటివ్ ఫీలింగ్స్ ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. ఓకే, చల్ రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, హయ్యెస్ట్ ఆత్మను. నా హయ్యెస్ట్ స్థితితో నా ప్రియమైన తండ్రికి దగ్గరగా వస్తాను. నా పవిత్రత స్మృతితో పవిత్రత సాగరుడికి దగ్గరగా వస్తాను. నా ఆత్మిక దృష్టి, వృత్తి, స్మృతి, కృతి, శుభ భావన నాకు ఎంతో ఆశీర్వాదాలను ఇప్పిస్తుంది. నేను ఆత్మ, చైతన్యమైన స్వరూపాన్ని. నేను ఆత్మ, దివ్యమైన స్వరూపాన్ని. నాలోని దివ్యత స్వభావం నాకు ఎంతో ఆనందాన్ని ఇప్పిస్తుంది. బాబా, మీకు ఎంతటి అభినందనలు. మీరు నా చేత ఇంతటి భాగ్య రేఖను గీసుకోవటానికి మార్గాన్ని ఇచ్చారే. సదా స్మృతి స్వరూప ఆత్మగా ఉంటూ అనుక్షణం పరమాత్మ అడుగులు అడుగు వేయటానికి ప్రయత్నిస్తాను. నేను ఆత్మ, విశ్వ సేవాదారిని, విశ్వ పరివర్తకుడను. నేను ఆత్మ, స్మృతి స్వరూపుడను, నిశ్చింత స్వరూపుడను. ఈ క్షణం ఆత్మనైన నేను సదా ప్రాప్తి స్వరూపుడిగా అయి పరమాత్మ శక్తిని, నీడను, శక్తి స్వరూప స్థితిలో ఉంటూ శ్రేష్టమైన ఆత్మగా తయారవ్వటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి, శాంతి, శాంతి. నేను ఆత్మ, పరమాత్మ యొక్క దివ్య శక్తిని నా శరీరం అంతా పంపిస్తూ ఎంతో శ్రేష్టమైన స్థితిని తయారు చేసుకుంటాను.